సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక స్టార్ హీరో గురించే. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదండి, నందమూరి నటసింహం. నందమూరి నటసింహం బాలకృష్ణ గారి పుట్టినరోజు నేడు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు అవ్వడంతో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎంతో మంది అభిమానులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఆయన పుట్టినరోజు నాడు ఓ ప్రముఖ సింగర్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన స్మిత బాలకృష్ణ గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి పుట్టినరోజు నాడు బాలకృష్ణ గారి గురించి బయటపడ్డ ఆ విషయం ఏంటి అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, స్మిత ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు అవ్వడంతో ఆయనకు విషస్ని తెలియజేయడం మాత్రమే కాదు, ఆవిడిచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారితో తనకున్న అనుబంధం గురించి, ఆయన చేసిన పని గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన రహస్యం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక ఆవిడ చెప్పుకొస్తూ ఆ సంఘటన ఒక 2 ఏళ్ల క్రితం జరిగిందట. 2 ఏళ్ల క్రితం ఆవిడకి ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి తన కొడుకు తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఉన్న ఆస్తి డబ్బులు అంతా పెట్టి ట్రీట్మెంట్ చేయించినప్పటికీ ఇంకా లాభం లేదని, ఇంకా ట్రీట్మెంట్ జరగాల్సి ఉందని, డబ్బులు లేవని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని, ట్రీట్మెంట్ చేయించకపోతే తన కొడుకు తనకు దక్కడని బాధపడుతూ ఆర్థిక సహాయం చేయండి అని వేడుకున్నాడట. ఆ మాట విన్న స్మిత మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేసి ఒక వ్యక్తికి మెసేజ్ పంపించింది. ఒక్క 2 నిమిషాలు నేను మీతో మాట్లాడగలనా అని అడిగిందట. అంతే 10 నిమిషాల తర్వాత ఆ మెసేజ్ అందుకున్న వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు, నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. ఇక బాలకృష్ణ గారు స్వయంగా స్మితకే ఫోన్ చేసి, ఏంటి స్మిత నీకు ఏం కావాలి అని అడగ్గా, ఇలా ఓ జర్నలిస్ట్ కొడుకు ఆరోగ్యం బాలేదని, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించినప్పటికీ ఇంకా ట్రీట్మెంట్ చేయించాల్సి ఉందని, కొడుకు ఆరోగ్యం కోసం కంగారు పడుతున్నాడని, ఎలాగైనా అతడికి సహాయం చేయాల్సి ఉంటుంది అని అడగ్గా, ముందు ఆ అబ్బాయి రిపోర్ట్స్ అన్ని డీటెయిల్స్ పంపించమను, ఏదైతే చేయగలనో నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తాను, అతన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాము అంటూ హామీ ఇచ్చాడట. అంతే వెంటనే జర్నలిస్ట్కి ఫోన్ చేసి చెప్పడం, ఆ జర్నలిస్ట్ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడంతో హాస్పిటల్ నుంచి ఆ జర్నలిస్ట్కి ఫోన్ వచ్చిందట. ఇలా మీ అబ్బాయిని తీసుకొని హాస్పిటల్కి రావాలి అని. హాస్పిటల్లో ఆ డాక్టర్ జర్నలిస్ట్ కొడుకుని చెకప్ చేసి ట్రీట్మెంట్కి కావాల్సిన అన్ని బాధ్యతలు వాళ్లే చూసుకుంటామని, ట్రీట్మెంట్ ఖర్చంతా హాస్పిటల్లోని వాళ్లే భరిస్తారని, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగిందట. ఇదంతా జరిగింది కేవలం బాలకృష్ణ గారి వల్లే. బాలకృష్ణ గారే స్వయంగా ఆయన హాస్పిటల్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్కి అవసరమయ్యే ఖర్చంతా భరించాల్సి ఉంటుందని, ఆ పేషెంట్ నుంచి ఎలాంటి డబ్బులు కూడా తీసుకోకూడదని చెప్పడంతోనే హాస్పిటల్లో డాక్టర్లు ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇప్పుడు ఆ అబ్బాయి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు అంటూ మొట్టమొదటిసారిగా స్మిత బాలకృష్ణ గారు చేసిన ఈ పని గురించి ఆయన పుట్టినరోజు నాడు ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో బాలకృష్ణ గారి మాటలు చేతలు ఎప్పుడూ ఎంతో వైరల్ అవుతూ ఉన్న నేపథ్యంలోనే ఆయన కేవలం హీరోగానో రాజకీయవేత్తనోగానో మాత్రమే కాకుండా ఓ ఫిలాంథ్రఫిస్ట్గా ఇలా కష్టాల్లో ఉన్నాను అని ఎవరో వ్యక్తి చెప్తే అతడి కోసం బాలకృష్ణ గారు చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకునేలా చేసింది. మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.